అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో రుచికరమైన చనా మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించి దానిపైన కుక్కర్ను పెట్టుకోండి. అందులోకి రాత్రంతా నానబెట్టిన శనగలను వేసుకోండి. అందులోకి శనగలు నానేంత వరకు నీటిని వేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని కుక్కర్కు మూత పెట్టి 3 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. తరువాత ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులోకి 5-6 వెల్లుల్లి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేయండి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ కారం పొడిని కూడా వేయండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేయండి. దీనికి మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. దానిలోకి 2 చెక్క, 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ సాసులను కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇందులోకి కర్రీ లీవ్స్ని కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇందులోకి ముందే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేయండి. ఇందులోకి ముందే మనము మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. మంట అనేది లో ఫ్లేమ్లో ఉండే విధంగా చూసుకోండి. ఇది ఇప్పుడు బాగా ఫ్రై అయింది. ఆయిల్ పైకి వచ్చే విధంగా ఉంటుంది. అప్పుడు ఇందులోకి మనము ముందే బాయిల్ చేసి పెట్టుకున్న చనాను కూడా వేసి బాగా కలుపుకోండి. దీనిపైన 10 నిమిషాల పాటు మూత పెట్టి బాగా బాయిల్ చేయండి. తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి వచ్చినట్లు ఉంటుంది. ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన చనా మసాలా కర్రీ రెడీ. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.